ఉన్నాడు, మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక హోప్ ఇచ్చి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి, ఈరోజు తనకంటూ ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసుకోబోతున్న మన విజయ్ దేవరకొండ గారి మాటలు ఇప్పుడు వినేద్దామా? నమస్తే, అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. మీరందరూ అప్లై చేసిండ్రా దిల్ రాజు డ్రీమ్స్కి? ఎంతమంది అప్లై చేసిండ్రు ఇక్కడ? 2011 2012లో ఒకరోజు, అంటే 12-13 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ మేబీ, ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం, idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్ని ఛానల్స్ లేవు. అది ఒక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది. ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టినరు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టినరు. ఆ రోజు మొత్తం, అంటే హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే. అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 year ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేచి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే, ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా. కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. అంటే ఆ ముందు 7 నెలలు 1 year ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు. ఈ 6 నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు, కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా, ఓ ఆపర్చునిటీ ఉందిరా, ఓ ప్లాట్ఫామ్ ఉందిరా, ఆఫీస్కి వెళ్తున్నాం, మా అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం, అన్న ఏమైంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుందని. 60,000 అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి. 11 మంది మమ్మల్ని సెలెక్ట్ చేసిండ్రు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఆపోజిట్ బ్యాచ్లో నేను, నవీన్ పోలిశెట్టి, ఒక బ్యాచ్ ఆఫ్ అస్. ఆ సినిమా in a small way played a big role in our lives. I know how important an opportunity is. Dil Raju garu ila Dil Raju Dreams and launch chestunna ani cheppinappudu ఆయనకి ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ లక్షలాది మందికి ఈరోజు న్యూస్ బయటికి వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హోప్ ఇస్తుందో నాకు తెలుసు. ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కడికి నా బెస్ట్ విషెస్. మీరందరూ హ్యాపీగా ఉండాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలి, లక్ మీతో ఉండాలి. ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ, ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం ఐ థింక్ జస్టిఫైడ్. ఒక్కరి డ్రీమ్ నిజమైనా చాలు. I think Dil Raju garu will get lots of blessings. Already 14 people directors ni launch చేసిండ్రు. ఇప్పుడు ఇందులో నుంచి యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ప్రొడ్యూసర్స్ ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా it's a huge achievement. It is worth it. I hope at least one of your dreams come true. And ఒక 5 years తర్వాత మీలో కూడా ఎవరైనా ఇట్లా స్టేజ్ మీద నిలబడి అప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేసిండ్రు, విజయ్ దేవరకొండ వచ్చిండే, లాంచ్ చేసిండే, మేము చూసినాం, అప్లై చేసినాం, ఈరోజు ఇక్కడ ఉన్నామని మీరు కూడా స్పీచ్ ఇవ్వాలని, ఆ స్పీచ్ నేను
నేను వినాలని ఎదురు చూస్తున్నా. ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నవ్వుతూ ఉంటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ డూయింగ్ దిస్ ఫార్ మిలియన్స్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్స్ బ్లెస్సింగ్స్ బీ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. అండ్ వాళ్ళ ఈవెంట్స్ కూడా నేనే హోస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ ఇక్కడికి వచ్చి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి చాలా ఎనర్జీ నింపారు, చాలా హోప్ నింపారు వాళ్ళందరిలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఫర్ జాయినింగ్ అస్. దిల్రాజు గారిని Q&Aలో ఇంటరాక్ట్ అవ్వడానికి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దేవి గారికి అండ్ విజయ్ గారికి